నల్గొండ జిల్లా దేవరకొండలో రైతులు ధర్నాకు దిగారు. కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల రిజర్వాయర్లో భూములు కోల్పోయామని ఆందోళన చేశారు. పెండ్లిపాకల గుడితాండా, జానికాని తాండా గ్రామస్తులకు ఆయా గ్రామాల్లో రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేసిన సర్వే దీన్ని వెంటనే నిలిపివేయాలని 2 తాండాలకు చెందిన రైతులు దేవరకొండలో ఆందోళన చేపట్టారు. పెండ్లిపాకుల రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న ఆయా గ్రామాల భూ నిర్వాసితులకు వారి గ్రామాల్లోనే భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దేవరకొండ ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. మంత్రి గారు అసలు ల్యాండ్కి పట్టాలు వేస్తా అని చెప్పిండు. అయితే అసలు ల్యాండ్ పట్టాలు పోయి మా నుంచి ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు పట్టాలు అడ్రస్ దాని జీవనం సాగిస్తున్నాం కాబట్టి మా పట్టాలు ఇవ్వబోయి ఈ ల్యాండ్ మీరు తీసుకోవడం ఎక్కడ న్యాయం అండి? ఒకవేళ ఈ భూమి యొక్క ఆపకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే దీనికి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వెంటనే స్పందించి మా ప్రజలకు న్యాయం చేయాలని మా యొక్క డిమాండ్. మేము 70 సంవత్సరాల నుంచి భూమి చేస్తున్నాం. భూమి చేసి మాకు ఒకరి ఇంట్లో నలుగురు కొడుకులు 60 ఎకరం భూమి ఉన్నాయి. మేము చచ్చినా కూడా దాంట్లోనే మేము ఏడా భూమి కొనలే ఇంతవరకు. ఏ దేశానికి పోయినా మాకు పొట్టలు ఇండదు. ఆ భూమి కన్నా చెప్పలేవు. 60 ఎకరం ఉన్నాయి. 4 కొడుకులు, 3 నాతోటి 5 ఒక ఇంట్లో మా తండవాళ్ళు ఒక 10 మంది ఉన్నాం. మా చిలకలోళ్ళు మేము 10 మంది 4 కొన్నాము. మాకు భూమి అయితే చెప్పలేవు. మేము చచ్చినా కూడా వేరే వాళ్ళకు ఇవ్వము. మేమే దాంట్లో చావాలి. మల్లెపల్లి శివార్ల మేము 1 గుంట భూమి కొనలే మేము ఇంతవరకు. మేము బాధపడి 1 ఎకరానికి 5 లక్షలు పెట్టి గుట్ట రాళ్ళు తీపించినాము. ఇప్పుడు చిలకల పోయి చూపించమంటే చూపిస్తాం. మేము మా బాధలు, మా కష్టాలు, మా వ్యవహారము, మా సంసారము దాంట్లో వేరే చోట్ల పోయి అడిగి చూడు. వాళ్ళకు భూమి ఉన్నదా? ఏడైనా కొన్నారా? వాళ్ళకు ఆస్తి వేరే పక్కన ఉన్నదా? పెళ్లిపాకల ప్రాజెక్టులో అక్కడ ఉన్న భూ నిర్వాసితులకు ఇక్కడ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మాకు అధికారులు తెలియడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఇవ్వడం మాకు సంతోషమే. కానీ మేము పెద్ద రైతులం కాదు. మాకు ఒక 5-10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు పోయిందని అనుకుంటాం. కానీ మాకు ఒక ఆధారం అదే ఒక భూమి. ఆ భూమిని మేము వాళ్ళకి చేసి ఎక్కడండి? మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి చెప్పండి? ఇప్పుడు చిన్న పిల్లలు ఒకరికి ఎకరం ఉంటే వాళ్ళకి 2-3 పిల్లలు, వాళ్ళకి 10 గుంటలు రాదు. మీరు ఆ 10 గుంటలు గుంజుకుంటే గవర్నమెంట్ అలా మమ్మల్ని అన్యాయం చేస్తే మేము ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలని చెప్పండి? ప్రభుత్వం యొక్క రూల్స్ ఏముంది? ప్రభుత్వం ఏంటి? ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏంటిది? ప్రతి ఒక్కరికి భూమి ఉండాలి. ప్రతి ఒక్కరికి భూమి ఉండాలి. కనీసం 3 ఎకరాలు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అలాంటిది మీరు 3 ఎకరాలు లేని వాళ్ళకి ఇవ్వండి. ఉన్న ఎకరం 2 ఎకరాలు మీరు గుంజుకుంటారు.